నవ్వులూరి రామయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మనసును తాకిన సేవా కార్యక్రమం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు శరీరరూపంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు నవ్వులూరి రామయ్య గారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని ఒక మహత్తర సేవగా మలచి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. రామయ్య గారి స్మృతికి అంకితం చేస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుపేదలకు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం ద్వారా మానవత్వమే నిజమైన భక్తి అనే మాటకు అర్థాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరి పొట్ట నింపిన సంతోషం రామయ్య గారి జీవిత విలువలను గుర్తు చేసేలా మారింది. వారి స్మరణార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమం వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా సమాజంలో సేవా సంస్కృతిని మరింత బలపరిచేలా నిలిచింది. తండ్రి లేదా పెద్దను కోల్పోయిన బాధను సేవగా మారుస్తూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబ సభ్యుల సంకల్పం నిజంగా అభినందనీయం. నవ్వులూరి రామయ్య గారి జీవితం ప్రేమ, దయ, సహాయ గుణాలకు ప్రతీకగా నిలిచిందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలిపింది. ఆయన జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ సత్కార్యాన్ని చూసిన ప్రతి మనసు చలించిపోయింది. వారి పేరు చిరకాలం నిలిచి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని మనసును తాకిన సేవా హృదయపూర్వక నివాళులు. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు శరీరరూపంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు నవ్వులూరి రామయ్య గారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని ఒక మహత్తర సేవగా మలచి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. రామయ్య గారి స్మృతికి అంకితం చేస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుపేదలకు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం ద్వారా మానవత్వమే నిజమైన భక్తి అనే మాటకు అర్థాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరి పొట్ట నింపిన సంతోషం రామయ్య గారి జీవిత విలువలను గుర్తు చేసేలా మారింది. వారి స్మరణార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమం వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా సమాజంలో సేవా సంస్కృతిని మరింత బలపరిచేలా నిలిచింది. తండ్రి లేదా పెద్దను కోల్పోయిన బాధను సేవగా మారుస్తూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబ సభ్యుల సంకల్పం నిజంగా అభినందనీయం. నవ్వులూరి రామయ్య గారి జీవితం ప్రేమ, దయ, సహాయ గుణాలకు ప్రతీకగా నిలిచిందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలిపింది. ఆయన జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ సత్కార్యాన్ని చూసిన ప్రతి మనసు చలించిపోయింది. వారి పేరు చిరకాలం నిలిచి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని ఆశిస్తూ రామయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మనసును తాకిన సేవా కార్యక్రమం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు శరీరరూపంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు నవ్వులూరి రామయ్య గారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని ఒక మహత్తర సేవగా మలచి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. రామయ్య గారి స్మృతికి అంకితం చేస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుపేదలకు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం ద్వారా మానవత్వమే నిజమైన భక్తి అనే మాటకు అర్థాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరి పొట్ట నింపిన సంతోషం రామయ్య గారి జీవిత విలువలను గుర్తు చేసేలా మారింది. వారి స్మరణార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమం వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా సమాజంలో సేవా సంస్కృతిని మరింత బలపరిచేలా నిలిచింది. తండ్రి లేదా పెద్దను కోల్పోయిన బాధను సేవగా మారుస్తూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబ సభ్యుల సంకల్పం నిజంగా అభినందనీయం. నవ్వులూరి రామయ్య గారి జీవితం ప్రేమ, దయ, సహాయ గుణాలకు ప్రతీకగా నిలిచిందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలిపింది. ఆయన జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ సత్కార్యాన్ని చూసిన ప్రతి మనసు చలించిపోయింది.
వారి పేరు చిరకాలం నిలిచి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని ఆశిస్తూ రామయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మనసును తాకిన సేవా కార్యక్రమం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు శరీరరూపంగా మన మధ్య లేకపోయినా, వారి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు నవ్వులూరి రామయ్య గారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని ఒక మహత్తర సేవగా మలచి, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. రామయ్య గారి స్మృతికి అంకితం చేస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుపేదలకు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం ద్వారా మానవత్వమే నిజమైన భక్తి అనే మాటకు అర్థాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరి పొట్ట నింపిన సంతోషం రామయ్య గారి జీవిత విలువలను గుర్తు చేసేలా మారింది. వారి స్మరణార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమం వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా సమాజంలో సేవా సంస్కృతిని మరింత బలపరిచేలా నిలిచింది. తండ్రి లేదా పెద్దను కోల్పోయిన బాధను సేవగా మారుస్తూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబ సభ్యుల సంకల్పం నిజంగా అభినందనీయం. నవ్వులూరి రామయ్య గారి జీవితం ప్రేమ, దయ, సహాయ గుణాలకు ప్రతీకగా నిలిచిందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలిపింది. ఆయన జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ సత్కార్యాన్ని చూసిన ప్రతి మనసు చలించిపోయింది. వారి పేరు చిరకాలం నిలిచి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని ఆశిస్తూ రామయ్య గారికి రామయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మనసును తాకిన సేవా కార్యక్రమం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు శరీరరూపంగా మన మధ్య లేకపోయినా, వారి జ్ఞాపకాలు మాత్రం శాశ్వతంగా మన హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు నవ్వులూరి రామయ్య గారు. వారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని ఒక మహత్తర సేవగా మలచి, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు. రామయ్య గారి స్మృతికి అంకితం చేస్తూ దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు నిరుపేదలకు మంచి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆకలితో అలమటిస్తున్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం ద్వారా మానవత్వమే నిజమైన భక్తి అనే మాటకు అర్థాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరి పొట్ట నింపిన సంతోషం రామయ్య గారి జీవిత విలువలను గుర్తు చేసేలా మారింది. వారి స్మరణార్థంగా చేసిన ఈ అన్నదానం కార్యక్రమం వారి ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా సమాజంలో సేవా సంస్కృతిని మరింత బలపరిచేలా నిలిచింది. తండ్రి లేదా పెద్దను కోల్పోయిన బాధను సేవగా మారుస్తూ మానవత్వాన్ని నిలబెట్టిన ఈ కుటుంబ సభ్యుల సంకల్పం నిజంగా అభినందనీయం. నవ్వులూరి రామయ్య గారి జీవితం ప్రేమ, దయ, సహాయ గుణాలకు ప్రతీకగా నిలిచిందని ఈ కార్యక్రమం స్పష్టంగా తెలిపింది. ఆయన జ్ఞాపకార్థంగా నిర్వహించిన ఈ సత్కార్యాన్ని చూసిన ప్రతి మనసు చలించిపోయింది. వారి పేరు చిరకాలం నిలిచి ఉండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని ఆశిస్తూ రామయ్య గారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాము.